అధ్యక్ష నేను నేను వాళ్ళు అడగకముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష. వాళ్ళు అడగకముందే రెస్పాండ్ అయ్యాను. ఈరోజు రెడీగా ఉన్నాము. ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి కూడా అవసరము. యూరియా గాని వ్యవసాయ ఉత్పత్తుల మీద గాని ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అధ్యక్ష. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతో చెప్పారు కదా. మా అడుగుతాం అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి చెప్పారు కదా. చెప్పారు అధ్యక్ష. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఎస్సీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్, మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి. చర్చలో అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి. మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బీఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష. ఇది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమీ వ్యక్తిగతమైన అంశం కాదు అధ్యక్ష. ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాడు కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం. మీరు ఏది కావాలంటే అది పెడదాం. ఉమారెడ్డి గారు ప్లీజ్. ఉమారెడ్డి గారు మా అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి సార్. కూర్చోండి. ఎల్ఓపి గారు మీ సభ్యులను కూర్చోబెట్టండి సార్. ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం బౌండ్ అధ్యక్ష. యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి ఫలానా రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దాం. మీరు రేపు డిస్కషన్ చెప్దాం. ఆ రోజులోగా అప్లై చేస్తేనే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది ఉంటుంది తప్ప రేపు మాట్లాడదాం.
అది నిదానంగా మేము సప్లై చేస్తాము తర్వాత రేపు మాట్లాడదాం దాని మీద. అని అనే దానికి ప్లీజ్ ఇదిలేదు సార్. ప్లీజ్ కూర్చోండి. సార్ దయచేసి కూర్చోండి. రైతులు ఆందోళన చేస్తున్నారంటే గతంలో సార్ ఇంకా దీని మీద డిస్కషన్ వద్దు, భారీగా- రేపు మాట్లాడదాం. ఇంత భారీగా రైతులు యూరియా దగ్గర ప్లీజ్ చేయడం, డిమాండ్ చేయడం అనేది ప్లీజ్ కూర్చోండి. గతంలో ఎప్పుడు లేదు సార్. ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది. సార్ రేపు డిస్కషన్ పెడదాం. డిస్కషన్ లో మీరు అంతా మాట్లాడదు, మీరు మాట్లాడదు, రేపు పొద్దున మాట్లాడదు. కూర్చోండి. ఏరియా పెరిగింది. ఇంకా లేదు ఇంకా సప్లై కూర్చోండి. తగ్గింది. దయచేసి కూర్చో. ప్లీజ్ కూర్చోండి. అది ఎల్ఓపి గారు రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చు అన్ని. ప్రభుత్వం ఒప్పుకుంది కదా. మీకు ఏ ఫార్మెట్ లో కావాలో, షార్ట్ డిస్కషన్ కావాలా, స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. చర్చ జరగాలి సార్. చర్చ ఓకే, స్టేట్మెంట్ చర్చ పెట్టుకున్నారు కదా. ఆ. రేపు ఏ రోజు అనేది రేపు మీరు చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. ఓకే. ఓకే కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. అమ్మా మీ సప్లిమెంటరీ అయిందా మీది?